గైస్గా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన మనకి ఇక్కడ గోల్డెన్ కలర్లో మనకి ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. లోపల వెంకటేశ్వర నారాయణ స్వామి ఉంటారు. అక్కడ నుంచి మనకి ఇక్కడ ఆపోజిట్లోనే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మనం ఇప్పుడైతే గుండు చేయించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అది కూడా మీకు లొకేషన్ అనేది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి క్లారిటీగా చూడండి, అసలు కన్ఫ్యూజ్ కాకుండా. ఓకేనా? చూడండి గైస్, ఇట్లా వెళ్ళాలి స్ట్రైట్గా. చెప్పినా కదా అట్లనే మనం ఇట్లా నడుచుకుంటూ వచ్చేసేయాలా. నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇట్లా స్ట్రైట్ వెళ్తూ ఉండాలి. మనకు అక్కడ అనిపిస్తుంది చూడండి బోర్డులో శ్రీవారి టెంపుల్, శ్రీవారి పుష్కరిణి పోతున్నాం అంటున్నా. ఖాళీ గుండె అయిపోతుంది చూసుకోవాలి. ఇక మా ఇంటికాలు ఉన్నాయి కదా, గుండె చేపించేస్తున్నా. ఖాళీ దేవునికి అయితే మొక్కి ఇచ్చేస్తున్నా. సరే వెళ్ళిపోవాలి. అట్లనే స్ట్రైట్ వెళ్ళినప్పుడు కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది బ్రిడ్జ్ స్ట్రైట్లో వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి మనం. ఇట్లానే స్ట్రైట్లో గుర్తుపెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలా. ఇక్కడ జలప్రసాదం అని ఉంది కదా, జలప్రసాదం దగ్గర నుంచి గుర్తుపెట్టుకోవాలి. దాని ఆపోజిట్లోనే జలప్రసాదం. ఇంకా జలప్రసాద్ ఇంకా బ్యాక్ సైడ్కి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మనం. అయితే మా ఫ్యామిలీ అయితే వచ్చారు, మా ఫ్యామిలీ వాళ్ళు అయితే వచ్చేసారు. చూడండి గైస్, మా ఫ్రెండ్ మమ్మీ చెల్లె కూడా వచ్చేసారు. మా డాడీ ఏమో బ్యాక్ సైడ్లో ఉన్నాడు. వస్తుంది మా డాడీ కూడా వచ్చేసాను. మా డాడీ కూడా ఉన్నాడు. వెళ్ళిపోయాం నడు స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు మనం జలప్రసాద్ ఇంకా బ్యాక్ సైడ్ ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి మనం. అసలు మర్చిపోకండి, ఇట్లా స్ట్రైట్గా వెళ్తుండాలి. ఇట్లనే ఇగో నేను చెప్పాను కదా, ఇక్కడ రేకులు ఉన్నాయి కదా, ఈ రేక్ డెడ్ ఎండ్ వరకు రావాలి. గుర్తుపెట్టుకోండి. కేకేసి ఇక్కడ ఫ్రీ షూ కీపింగ్ సెంటర్ అని ఉంటుంది చూడండి. ఈ డెడ్ ఎండ్లకైనా కొంచెం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని స్టెప్స్ కనిపిస్తుంది అయితే. ఈ స్టెప్స్లకైనా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనం. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, ద ప్లేస్ ఆఫ్ ఆఫరింగ్ హెయిర్ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఇక్కడనే మనం చూడండి. పైకి వెళ్ళిపోవాలి మనమైతే. గైస్ చెప్పినా కదా, మనమైతే టోకన్ తీసుకోవాలి. ఫస్ట్ మనం గుండె చేయించుకున్న 5 కత్తర్లు ఇచ్చినా మనమైతే ఫస్ట్ టోకన్స్ తీసుకోవాలా. ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు కౌంటర్ నెంబర్ 1, 2, 3, 4. ఇక్కడైతే మనం లోపల తీసుకోవాలా. వెంకటేశ్వర స్వామికి ఇది మనకైతే టోకన్ ఇచ్చేసారు. ఇంకా మనకు బ్లేడ్ అయితే ఇచ్చేసారు. ఇగో మా వాళ్ళు అయితే తిరుగుతున్నారు చూడండి. ఇగో లైన్లో అయితే తిరుగుతున్నారు. అక్కడ టోకన్ ఇస్తున్నారు, మనకి ఇక్కడనైతే బ్లేడ్స్ ఇస్తున్నారు చూడండి. బ్లేడ్ బాలాజీ తీసుకుంటున్నాం, మా వాళ్ళు తీసుకుంటాం బ్లేడ్ అయితే. ఇప్పుడు మేమైతే గమ్మత్తు మా హాల్ నెంబర్ 3 వచ్చింది, 2 వచ్చింది. అదే హాల్ నెంబర్స్ చేంజ్ వచ్చాయి కదా. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒకటే దగ్గర చేయించుకున్నామంటే పోరి చేయించుకోమన్నారు. 2 3 3 చూడరు. మేమైతే వచ్చేసినాం హాల్ నెంబర్ చుట్టూ ఎంటికలు ఇచ్చేదానికైతే మేము వచ్చేసినాం. గాయ చూడరు, మేమైతే ఇగో చేయించేసుకుంటున్నాం 69. గాయ చూడరు, ఇగో మనమైతే ఇప్పుడు స్నానం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఎందుకంటే గుండు చేయించుకున్నాం కదా, గుండు చేయించుకున్నప్పుడు స్నానం చేసుకోవాలా. చూడండి ఇగో ఇట్లా వచ్చి లెఫ్ట్ తీసుకొని పోవాలా. లెఫ్ట్ కనిపిస్తుంది, కమాన్ నుంచి లెఫ్ట్ లోపలికి వెళ్ళిపోవాలి మనం. చూడండి గైస్, అంబులెన్స్ కూడా వెళ్తుంది. గోవిందా ఈ స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళాలి. మొత్తం డెడ్ ఎండ్ వరకు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. తిరుపతిలో ఉండే టెంపుల్, మన స్నానం ఎక్కడ చేసుకోవాలి, గుండం వరహార స్వామి ఎక్కడ ఉంటుంది, దర్శనం లైన్స్ ఎక్కడ ఉంటే మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ మనమైతే స్నానం చేసుకున్న తర్వాత ఫస్ట్ వరహార స్వామి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ వరహార స్వామి దర్శనం చేసుకుంటేనే మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కులు అనేది కోరుకోవచ్చు, మొక్కులు అనేది చెల్తాయి అన్నమాట. ఫస్ట్ వరహార స్వామి దర్శనం ఏంది మనం ఏం చేయలేము. ఫస్ట్ గుండు స్నానం చేసుకున్న తర్వాత బట్టలు తీసుకొని వచ్చి మనం ఇక్కడ వరహార స్వామి తీసుకున్న తర్వాత దర్శనం లైన్స్కి వెళ్ళిపోవాలి మనం. మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతి ఒక్కరు చూడండి. ఓకేనా? ఇదన్నా స్ట్రైట్గా వెళ్ళాలా. ఇవన్నీ చూడండి గైస్, ఫైనల్ అయితే మనం శ్రీవారి పుష్కరిణికి వచ్చినాం. పుష్కరిణికి ఇక్కడ స్నానాలు చేసుకోవాలన్నమాట. ఇక్కడ చెప్పాను కదా, అట్లా స్ట్రైట్కి వచ్చిన తర్వాత ఇక్కడికి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి స్టెప్స్ మీద నుంచి. గోవిందా ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయాము. అట్లనే ఫుల్ రష్ ఉన్నారు ఇవాళనైతే. ఈరోజు అయితే వర్షం అయితే లేదు ఇక్కడ ఈరోజు అయితే. చూద్దాం నైట్ కూడా ఉంటుందో లేదో. ఇదిగోండి గైస్, మనమైతే ఇప్పుడు శ్రీవారి పుష్కరిణికి వచ్చేసినాం. చూడండి వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. రష్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారా. చూడండి గైస్, స్వామి వాళ్ళు, అయ్యప్ప స్వామి వాళ్ళు చాలా ఉన్నారు ఇక్కడ. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. చాలామంది ఇక్కడ గుండెలు వేయించుకున్న తర్వాత స్నానం చేసుకోవడానికి ఇక్కడికే రావాలా. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. మనమైతే స్నానం చేసుకున్న తర్వాతనైతే వీడియో తీద్దాం.
గాయ్స్ చూడండి, మాదైతే ఫైనల్ నేనైతే గుండె కూడా అయిపోయింది. ఇప్పుడు వరహర స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. వరహర స్వామి దర్శనం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా గాయ్స్ చూడండి, నేను చెప్పాను కదా ఇప్పుడు వరహర స్వామి నువ్వు ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. నువ్వు ఇట్లా లోపలికి వెళ్ళాలా గాయ్స్, ఇట్లా దర్శనం లైన్లో మనం వెళ్ళాలా. ఇప్పుడు ఎందుకు వేసినారు లాస్ట్కి విధంగా గాయ్స్ చెప్పినా కదా, మనము సిఆర్ఓ ఆఫీస్ నుంచి బయటికి రాగానే మనకు రైట్ తీసుకుంటే ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలా. అక్కడ మనకు పంజాబ్ ఏటీఎం కనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ పంజాబ్ ఏటీఎం కనిపిస్తుందా? పంజాబ్ ఏటీఎం ఎంకల్నే మనకి లాకర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. నేను చూపెడతా చూడండి, అసలు కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్. అసలు బయట ఏం ఫుడ్ తినకండి, మొత్తం వేగమాంబ దగ్గరనే తినండి, మనకి ఫ్రీ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ మనీ వేస్ట్, ఇక్కడ తిని వేస్ట్. ఎందుకంటే మేము చాలా తిన్నాం, చాలా వేస్ట్. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెలియక తిన్నాము, పైసలన్నీ వేస్ట్ అయిపోయినాయి, ఫుడ్ కూడా వేస్ట్. ఇదిగో పంజాబ్ ఉందా, పంజాబ్ ఏటీఎం నుంచి బ్యాక్ వెళ్ళాలి కొంచెం ముందుకి. గాయస్ ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ మనకు ఆపోజిట్లోనే మన వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇక్కడ నుంచి ఇక్కడ బస్ స్టాప్ కనిపిస్తుందా, ఇక్కడనే మనకు బస్సులు అనేవి అవుతారు అనమాట. ఇక్కడ నుంచి మనం అది వేగమాంబ దగ్గరికి వెళ్ళొచ్చు తినడానికి, ఫ్రీ ఫుడ్. ఇక్కడ నుంచి వెళ్ళాలి మనమైతే. బస్సు వచ్చినాక ఎక్కేసి వెళ్ళిపోదాం మనమైతే. గాయస్ అక్కడ మనం బస్ దిగాల. అక్కడ అన్నప్రసాద్ దగ్గర బస్ దిగిన తర్వాత ఇక్కడికి నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ మాకు కనిపిస్తుంది చూడు అన్నప్రసాద్ సెంటర్, టైమింగ్స్ అవి అన్నీ వచ్చేసినాయి కదా, వెళ్ళిపోవాలా. చూడండి ఇక మనకి కనిపిస్తుంది చూడు, శరణ్కి ఫ్యామిలీ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఈఎస్1 అన్నప్రసాద్ సెంటర్ ఇట్లా వెళ్ళాలి మనం లోపలికి. చూడు కనిపిస్తుందా మనకి ఇక్కడనే. మనకి ఇప్పుడు ఏమంటారు హుండీలో మనకి మనీ వస్తాయి చూడు, అవనేది దీంట్లోనే కౌంటింగ్ అవుతాయి. శ్రీవారి హరకమణి అవో శ్రీ కోట మరుకృష్ణ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి గైస్. ఇక్కడనే కౌంటింగ్ అవుతాయి అమౌంట్ అనేది. మనకి హుండీలో ఎన్ని వస్తాయో అవన్నీ అన్నీ ఇక్కడనే కౌంటింగ్ అవుతాయి. మనమైతే ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం చూడండి, ఇక్కడికి వెళ్తున్నాం. చూడు అట్లా చూడు అట్లా ఇక్కడ వచ్చినాను. మనకి ఇదే లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలా. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో నుంచి అట్లా వచ్చినాం అనుకో ఇంకో ఈ లైన్లో రావచ్చు. మీకోసం అనేది నేను ఇప్పుడు వీడియో తీసినాను చూడండి, ఇట్లా రావాలి లోపలికి. చూడు లైన్ అయితే ఫుల్ అయిపోయింది, ఫుల్ రష్ ఉంది మనకి అన్నప్రసాద్ దగ్గర అయితే. టైం వచ్చేసి 5 అవుతుంది. 5 o'clock ఎంత రష్ ఉందంటే చూసుకోండి ఫుల్. అన్నప్రసాద్ దగ్గర అయితే ఈ సిచ్యువేషన్ ఉంది ఈరోజు అయితే, ఫుల్ లైన్. గాయస్ చూడండి అన్నప్రసాదం అయితే ఈరోజు లైన్ అయితే ఫుల్ అయిపోయింది, అందరు కూర్చున్నారు. ఇక్కడ పెడుతున్నారని చెప్పి అసలు అనుకోకూడదు, ఏం పెడతలేరు కానీ లైన్లో. అంటే 5 o'clock ఓపెన్ కదా ఇక్కడ, 5 o'clock ఓపెన్ కాబట్టి ఇంకా 5 కాలేదు, 5కి 5 minutes ఉంది ఇంకా. అట్లా అని చెప్పి అందరు కూర్చున్నారు. చాలా పబ్లిక్ ఉన్నారు గాయస్ ఇక. ఏమైంది అది ఇప్పుడైతే ఓపెన్ చేసి గోవిందా 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 గోవిందా. గాయస్ మనం స్టార్ట్ చేసేసినాం అంటున్నా, ఖాళీ అన్నం ఇట్లా 5 అయింది, ఖాళీ ఓపెన్ చేసేసి వస్తున్నారు అందరు. మేమైతే ఇప్పుడు తినడానికి పోతున్నాము. అన్నప్రసాద్ వచ్చేసాం. బాగుంది కదా అన్నప్రసాద్ సెంటర్. గాయస్ ఎట్లుంది చెప్పండి, మంచిగా అనిపిస్తుందా? ఫస్ట్ టైం నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషన్ అయితే. బాబా ఏముంది బావా, చాలా పబ్లిక్ ఉన్నారు. తిందామా
పెట్టేది అలిగిదాం. రెడీ, ఐఎమ్ ఆల్సో రెడీ. చూడు ఎట్లుందో, వావ్. డాడీ దిగుతా చూడు, వస్తుంది లెక్స్. బాబా అంటే ఇప్పుడు ఇదంతా మన కొండలలో ఉన్న దేవుళ్ళు కదా, కాళహస్త్రి, కాణిపాకం, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. గాయస్ ఇప్పుడైతే మనం తిననీకి వెళ్దాం. మనం వెళ్ళిపోయారు ఆల్రెడీ. హాల్ నెంబర్ 4లో అంట మనది. ఇప్పుడైతే మనం తినడానికి వచ్చేసాం. ఫుల్ రష్ చూడండి ఒకసారి అయితే ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు మనమైతే డైనింగ్ హాల్లో 4లో ఉన్నాం. ఇప్పుడైతే మమ్మీ ఫుల్ రష్ ఉన్నారు. శృతి రైస్. మనం ఇప్పుడు లోపల వేగమాంబ దగ్గర అన్నప్రసాద్ తినేసి వచ్చిన తర్వాత బయటికి వస్తాం కదా ఎగ్జిట్ నుంచి ఇలా మనం బయటికి రావాలి. కొంచెం చూడండి కనిపిస్తుంది. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డొనేషన్ కౌంటర్ కనిపిస్తుందా? ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే మనకు స్టెప్స్ వస్తాయి చూడండి పైకి. కనిపిస్తున్నాయి స్టెప్స్. ఈ స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్ళాలన్నమాట. ఇలా పైకి వెళ్తూ ఉండాలి. మనం దర్శనం టోకన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. దర్శనం అని అడుగుతారు కదా, దర్శనం టోకన్స్. ఇక్కడ నుంచి వెళ్ళచ్చు. మీకు ఎక్కడి నుంచి వెళ్ళాలో మీకు కొత్త చూపెడతాను డీటెయిల్స్. ఇక ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇక్కడ నుంచి చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుందా? శ్రీ వరాహస్వామి రెస్ట్ హౌస్. శ్రీ వరాహస్వామి రెస్ట్ హౌస్ బస్ స్టాప్ అన్నది కదా. ఇక్కడ కూడా మనకి బస్సెస్ వస్తాయి. ఇక్కడ బస్సు ఎక్కినాం అనుకో ఫ్రీ దర్శనం టోకన్ దగ్గరికి వెళ్తాం. సర్వదర్శనం అవన్నీ ఇక్కడ నుంచి వెళ్తాం. 300 టోకన్ దర్శనం. మనం అన్ని టోకన్ దర్శనం వచ్చేసి ఇక్కడ నుంచే వెళ్తాం అనమాట. అసలు కన్ఫ్యూజ్ కాకండి, ఓకేనా? ఇక మనం అక్కడ కనిపిస్తుంది కదా, అటు నుంచి బయటికి రాగానే ఎగ్జిట్లో అక్కడ